హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే వెబ్ సిరీస్ రివ్యూ గంత్ చాప్టర్ 1 జమ్నాపర్, స్టారింగ్ బై మానవ్, మౌనిక పన్వర్, సొలోని బత్రా అండ్ డైరెక్టెడ్ బై కనిష్క్ వర్మ. ప్రజెంట్ ఈ వెబ్ సిరీస్ మనకు జియో సినిమాలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే, హకీకత్ నగర్ లో ఒక ఫ్యామిలీ మొత్తాన్ని మాస్ మర్డర్ చేస్తారు. అసలు ఈ మర్డర్ ఎందుకు చేశారు, మెయిన్ గా కిల్లర్ ఎవరు, అండ్ ఫైనల్ గా ఈ కేసుని ఇన్స్పెక్టర్ గద్దర్ సింగ్ క్లోజ్ చేశాడా లేదా అనేది మీరు ఈ వెబ్ సిరీస్ లో చూడొచ్చు. మరి ఈ సిరీస్ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే పర్లేదు అనిపించింది. ఈ వెబ్ సిరీస్ మొత్తం మనకు 8 ఎపిసోడ్స్ తో ఉంటది అండ్ ప్రతి ఎపిసోడ్ మనకు 30 minutes to 45 minutes లోపలే ఉంటది. యాక్చువల్ గా ఈ సిరీస్ లో తీసుకున్న కాన్సెప్ట్ చాలా బాగుంది అండ్ ఈ మధ్య ఈ కాన్సెప్ట్ తో నాకు తెలిసి వెబ్ సిరీస్ గానీ మూవీ గానీ ఏది రాలేదు. బట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్టోరీలో ఉన్న పొటెన్షియల్ ని, ఆ కాన్సెప్ట్ ని సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయారు. ఈ వెబ్ సిరీస్ లో ఫస్ట్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది అండ్ తర్వాత 2 episodes కూడా బాగుంటాయి. బట్ ఒక 3 episodes అయిన తర్వాత సిరీస్ ని స్ట్రెచ్ చేస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. మనకి ఇన్వెస్టిగేషన్ సీన్స్ అన్ని నార్మల్ గానే వెళ్తూ ఉంటాయి అండ్ కొన్ని అన్వాంటెడ్ సీన్స్ కావాలనే ఇరికిచ్చి ఎక్స్టెండ్ చేశాడు అనిపించింది అండ్ సిరీస్ కూడా స్లోగా వెళ్తూ ఉంటది. బట్ ఈ సిరీస్ లో ఉన్న ప్లాట్ ని సరిగ్గా యూజ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంటే చాలా బాగుండేది. బట్ ఇక్కడ అలా కాకుండా స్టోరీని అక్కడక్కడే తిప్పుతూ ఉంటారు. బట్ అయినా కూడా ఈ సిరీస్ లో కొన్ని ప్రొసీడింగ్స్ అండ్ వాళ్ళు తీసుకుంటున్న డెసిషన్స్ మనల్ని ఎంగేజ్ చేస్తాయి. అండ్ ఇంకా ఈ వెబ్ సిరీస్ లో కొంత కామెడీ అయితే వర్కౌట్ అయింది. అండ్ ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సిరీస్ లో సస్పెన్స్ ని చాలా బాగా హోల్డ్ చేశారు అండ్ క్లైమాక్స్ లో ట్విస్ట్ మాత్రం చాలా బాగుంటది. అండ్ ఈ సీజన్ లో తీసుకొచ్చిన క్యారెక్టర్స్ ని అండ్ టాపిక్స్ ని క్వశ్చన్ మార్క్ గా ఉంచారు అండ్ ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ సీజన్ 2 లో ఉంటాయి. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, మానవ్ విజ్ ఇన్స్పెక్టర్ గద్దర్ సింగ్ రోల్ లో బాగా చేశాడు అండ్ మౌనిక పన్వర్ రోల్ కూడా చాలా బాగుంది. బట్ తెలుగు డబ్బింగ్ కొంచెం సెట్ కాలేదేమో అనిపించింది. అండ్ సొలోని బత్రా కూడా బాగా చేసింది అండ్ రిమైనింగ్ సపోర్టివ్ క్యారెక్టర్స్ ఆర్ గుడ్ ఇన్ దర్ రోల్స్. అండ్ ఇంకా ఈ సిరీస్ లో మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది అండ్ కొన్ని చోట్ల థ్రిల్లింగ్ వైబ్ నిచ్చింది. ఫైనల్ గా ఈ వెబ్ సిరీస్ ని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే, ఈ సిరీస్ లో బ్యాడ్ కంటెంట్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ అయితే ఏదీ లేదు కాబట్టి హ్యాపీగా వాచ్ చేయొచ్చు. ఓవరాల్ గా ఈ సిరీస్ కి మన రేటింగ్ వచ్చేసి 3 out of 5. అంతే గైస్, ఇంకా ఒకవేళ ఈ సిరీస్ కనుక మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.